దీనికి ఒక్కటే సార్, ఒక్కటే. ఇదే పరిస్థితి కొనసాగితే క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ని, దళితుల్ని మొత్తం ఒక తాటి మీదకి తీసుకొస్తాం సార్. ముచ్చటే లేదు ఈ విషయంలో. ఎవరు సీఎంగా గెలుస్తారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మా 2 కోట్ల ఓట్లు లేకుండా ఎవరు సీఎం అవుతారో మేము కూడా చూస్తాం సార్. మేబీ థ్రెట్ కూడా ఎక్కువ, చాలా థ్రెట్ ఉంది సార్. నన్ను ఎప్పుడు కొడతారో తెలియదు, ఎవరు చంపుతారో తెలియదు, నా మీద ఏ దాడైనా జరగచ్చు. ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా, నాకేదన్నా జరిగితే దాని వెనక ఖచ్చితంగా మహాకూటమి ఉంది అని అనుకోవాలి సార్. నాకేదన్నా జరిగి రేపొద్దున నేను ఏమన్నాయి, నేను చచ్చిపోతే ఆంధ్రాలో, నాకేదన్నా జరిగి నేను వెళుతూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయిందని మీరు వినొచ్చు, లేకపోతే ఎక్కడైనా చచ్చిపోయాడని మీరు వినొచ్చు. సాధారణంగా కాకుండా అనుమానాస్పదంగా నా చావు ఎలా జరిగినా మహాకూటమి దాని వెనక ఉంది అని అర్థం సార్. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మహాకూటమి సార్, మహాకూటమి. ఇక పేర్లు చెప్పాల్సిందే ఉంది సార్. గంట కట్టాను కదా, పిల్లిమెళ్ళలో గంట కట్టేది ఎవరు అని అంటే కడుతున్నాను నేను. మహాకూటమి ప్రభుత్వ పెద్దలు దీని వెనుకున్నారు అని అర్థం చేసుకోవాలి. యావత్ క్రైస్తవ సమాజానికి చెప్తున్నాను. ఎందుకంటే నేను రాజకీయం అంతా ఆంధ్రాలోనే చేస్తాను. కేవలం క్రైస్తవులు, ముస్లింలు, దళితుల క్షేమం కోసమే. దళితులు హిందువులైనా సరే, దళిత క్రైస్తవులైనా సరే, వాళ్ళ క్షేమం కోసం నేను ఖచ్చితంగా రాజకీయం చేస్తాను. లక్షల మందిని సమీకరిస్తాను, లక్షల మందిని. ప్రతి నియోజకవర్గంలో సభలు పెడతాను ఈ 3 వర్గాలతో కలిపి. ఇప్పటికే ఆ 2 నియోజకవర్గాల్లో పెట్టేసాం, జిల్లా స్థాయిలో పెడుతున్నాం. నాకేం జరిగినా దాని వెనక వీళ్ళు ఉంటారు సార్. వీళ్ళదే ప్రధానమైన కారణం. ఓపెన్గా చెప్తున్నాను. వీళ్ళు నన్ను బ్రతకనివ్వరు సార్. కానీ అంత తేలికైతే కాదు. ప్రవీణ్ పగడాల గారిని లేపేసినట్టు లేపేద్దామంటే మాత్రం కుదరదు. ఆయనకిలాగా ఒంటరిగా వెళ్ళను నేను. ఇటు నా పక్కన ఎప్పుడూ 4 ఉంటారు. సింగిల్గా ప్రయాణం చేయను. అంత తేలికైతే కాదు.